భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బౌన్సర్స్ కు అన్యాయం జరిగిందని మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి గెలుపుకును కాంక్షిస్తూ ఆయన వియంకుడు విక్టరీ వెంకటేష్ కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అందుబాటులో బౌన్సర్లు ఉన్నప్పటికీ మరో ఊరు నుండి ఈ ఈవెంట్ కు బౌన్సర్లను తీసుకురావడం వల్లే ఇదే వృత్తిని నమ్ముకుని ఉన్న 25 మంది ఆర్థికంగా నష్టపోయామని కొత్తగూడెం బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు 25 మందితో గల మా బృందం సిద్ధంగా ఉందని, పూర్తి సేవలతోటి మేము మీ ముందు ఉంటామని, వారి సేవలను ఉపయోగించుకోవాలని కొత్తగూడెం బౌన్సర్ల సంబంధిత ఈవెంట్ ఆర్గనైజర్స్ ను కోరారు. లోకల్లో ఉన్న మేము బౌన్సర్లు మమ్మల్ని కాదనకుండా ఇల్లందు నుంచి మరి వారు ఎవరైతే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసేదే మేము, కానీ వేరే వాళ్ళకి అది ఈవెంట్ వెళ్ళడం జరిగింది. మరి అది ఎవరిచ్చారో ఏందో తెలియదు. నెక్స్ట్ టైం అట్లా తప్పు జరగొద్దు. అది ఏదైతే మేమే చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈవెంట్ వేరే వాళ్ళకి పోవద్దు. మా దగ్గర మమ్మల్ని నమ్ముకొని వీళ్ళు ఇంతమంది ఉన్నారు. గవర్నమెంట్ లో జాబులు లేవు. మా దగ్గర ఉన్నది 25 మెంబర్స్ దాకా మా దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ఖమ్మం యావత్ తెలంగాణ మొత్తంలో మేము ఈవెంట్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రెస్ సోదరులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.